Hello my lovelies, welcome back to my channel Luminous Love. So today మనం ఒక మాయిశ్చరైజర్ గురించి మాట్లాడుకోబోతున్నాం, దట్ ఈస్ ఆక్వాలాజికా మాయిశ్చరైజర్. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఆక్వాలాజికా రేడియన్స్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ విత్ వాటర్మెలన్ అండ్ నియాసినమైడ్ ఇల్యూమినేట్ ప్లస్ హైడ్రేట్. ఈ మాయిశ్చరైజర్ ప్రైస్ వచ్చేసి 399, దట్ ఈస్ 399 రూపీస్ పర్ 100 grams. ఈ మాయిశ్చరైజర్లో మనకి స్పెషల్లీ వాటర్ లాక్ టెక్నాలజీ కూడా ఉంది, ప్లస్ ఇందులో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి. నార్మల్ మాయిశ్చరైజర్ కంటే ఈ మాయిశ్చరైజర్లో మెనీ బెనిఫిట్స్ ఉంటాయి. సో ప్యాకేజింగ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ ప్యాకేజింగ్ చాలా క్యూట్ బాటిల్లో ఉంటుంది. పైన బ్లూ కలర్, కింద పింక్ కలర్, 100 grams బాటిల్లో, పంప్ బాటిల్లో వస్తుంది. సో దట్ ఫింగర్తో పంప్ చేస్తే ఎనఫ్. అండ్ ఈ బాటిల్లో నార్మల్లీ చూసుకుంటే వేరే నార్మల్ జార్స్, గ్లాస్ జార్స్ అయినా ప్లాస్టిక్ జార్స్ అయినా ఫింగర్తో తీసే క్రీమ్స్ అంత బాగోవు. ఫింగర్ తోటి మనం అప్లై చేసుకున్నప్పుడు హైజీనిక్ కాదు, దాంతో జర్మ్స్ రావచ్చు అండ్ మెనీ పీపుల్కి నార్మల్లీ పింపుల్స్ కూడా రావచ్చు. ఫింగర్ తోటి మనం అప్లై చేసి తర్వాత మనం ఫేస్కి అప్లై చేస్తే అదే జర్మ్స్ వచ్చి ఫింగర్ మీద ఉన్న జర్మ్స్ అయినా లేకపోతే బాటిల్ కంటామినేట్ అయిపోయినా ఆ జర్మ్స్ మన ఫేస్ మీదకి వచ్చేస్తాయి. సో దీని టెక్స్చర్ విషయానికి వస్తే ఎంత బ్యూటిఫుల్గా బ్లెండ్ అయిపోతుందంటే, ఇది హ్యాండ్ మీద చాలా సాఫ్ట్గా అండ్ క్విక్లీ అబ్జర్వ్ అయిపోతుంది లోపలికి, హ్యాండ్ లోపలికి. నార్మల్గా ఏదైనా మనం మాయిశ్చరైజర్స్ చూసుకుంటే అంత క్విక్గా అబ్జర్వ్ అవ్వవు, స్పెషల్లీ ఆయిలీ స్కిన్ కోసం అబ్జర్వ్ అవ్వదు. అండ్ స్టిక్కీ హెవీగా అనిపిస్తుంది ఫేస్ మీద. ఇలాస్టిక్ ఏదో ఇలాస్టిక్ ఫేస్ మీద ఉండి పుల్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ ఈ మాయిశ్చరైజర్ అస్సలు అలా కాదు, ఇది బ్యూటిఫుల్గా బ్లెండ్ అయిపోతుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది స్కిన్ మీద. అండ్ మీకు చాలా ఈజీగా అప్లై చేసుకున్న 2 minutesకే ఇది బ్లెండ్ అయిపోతుంది స్కిన్ మీద. అండ్ దీని ఫీల్ వచ్చేసి అస్సలు ఆయిలీగా ఉండదు స్కిన్ మీద. అండ్ హెవీగా కూడా ఉండదు. నార్మల్ ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకుంటే కొన్నిసార్లు జిడ్డుగా ఉంటుంది, కానీ ఈ మాయిశ్చరైజర్ అస్సలు జిడ్డుగా ఉండదు. చాలా అంటే చాలా కంఫర్టబుల్, చాలా ఈజీగా లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ ఉంటుంది అప్లై చేసుకున్న వెంటనే. అండ్ దీని మనం స్కిన్ టైప్కి వచ్చేస్తే, డ్రై స్కిన్ వాళ్ళు నార్మల్గా యూస్ చేయొచ్చు, ఇట్స్ వెరీ బెస్ట్ మాయిశ్చరైజర్ వాళ్ళకి కూడా. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ది బెస్ట్. ఇఫ్ మీకు ఆయిలీ స్కిన్ ఉంటే ఈ మాయిశ్చరైజర్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇది ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ కాబట్టి స్పెషల్లీ ఇది ఎక్స్ట్రా ఆయిల్ క్రియేట్ చేయకుండా, ఫేస్ మీద ఎక్స్ట్రా ఆయిల్ క్రియేట్ అవ్వకుండా ఉంటుంది. సో దట్ మీ స్కిన్ మీద ఇది చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అండ్ నార్మల్ స్కిన్ టైప్స్ ఆఫ్ కోర్స్ యూజ్ చేయొచ్చు. అండ్ దీని కీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నియాసినమైడ్ అంటే అది ఒక వైటమిన్ B3. ఈ వైటమిన్ B3 ఏం చేస్తుంది, స్కిన్ మీద డార్క్ స్పాట్స్, ఏదైనా డార్క్ మచ్చలు ఉంటే అది తగ్గిస్తుంది. అండ్ మీ స్కిన్ ఒక ఫోర్ హెడ్ మీద ఒక కలర్, చీక్స్ మీద ఒక కలర్, అలా ఏదైనా కలర్ ఉంటే పిగ్మెంటేషన్ కూడా తగ్గిస్తుంది. అండ్ మీకు పోర్స్ ఉంటే స్కిన్ మీద డాట్స్ పోర్స్ ఉంటాయి కదా, పోర్స్ కూడా తీసేస్తుంది. అండ్ ఇది చాలా సాఫ్ట్గా కూడా చేస్తుంది స్కిన్ని, చాలా సూదింగ్ చేస్తుంది. వైటమిన్ B3 ఫేస్కి చాలా ఇంపార్టెంట్. సో నియాసినమైడ్ స్కిన్ కాంప్లెక్షన్ ఏదైతే ఉంటుందో అది మీ రియల్ కాంప్లెక్షన్, పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది, సన్ ట్యాన్ కూడా తగ్గిస్తుంది. అండ్ ఏ టైంకి యూజ్ చేయాలి ఈ పర్టికులర్ మాయిశ్చరైజర్, మార్నింగ్ మీరు యూజ్ చేయొచ్చు అండ్ నైట్ కూడా మీరు యూజ్ చేయొచ్చు హ్యాపీలీ. అండ్ ఇంకొక డిస్క్లైమర్, ఈ మాయిశ్చరైజర్ పర్టికులర్లీ యూజ్ చేస్తున్నప్పుడు ఈ మాయిశ్చరైజర్లో నియాసినమైడ్ ఉంది. సో మీరు ఏదైనా సన్ స్క్రీన్లో నియాసినమైడ్ ఉన్నది కానీ లేకపోతే ఏదైనా ప్లెయిన్ సన్ స్క్రీన్ కానీ తీసుకుంటే బెటర్. ఎందుకంటే మెనీ టైమ్స్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ నియాసినమైడ్ అయినా, కోజిక్ యాసిడ్ అయినా, ఆల్ఫా బీటన్ అయినా వేరే డిఫరెంట్ సన్ స్క్రీన్ తోటి మిక్స్ అయినప్పుడు రియాక్షన్స్ అవుతాయి. సో ఆ రియాక్షన్స్ కాకుండా ఉండడానికి మీరు సెపరేట్ ప్లెయిన్ సన్ స్క్రీన్ లేదంటే నియాసినమైడ్ ఆల్రెడీ ఉన్న సన్ స్క్రీన్ తీసుకుంటే మచ్ బెటర్. అండ్ ప్యాచ్ టెస్ట్ ఈస్ కంపల్సరీ. ప్యాచ్ టెస్ట్ చేసుకుని, ఎందుకంటే ఇందులో యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంది కాబట్టి మీకు సూట్ అవుతుందా లేదా మీ స్కిన్ మీద, లేదంటే రెడ్నెస్ ఇచ్చి ఎక్సెట్రా రావచ్చు. సో ప్యాచ్ టెస్ట్ చేసి దీన్ని యూజ్ చేస్తే మచ్ బెటర్. అండ్ ఇది సన్ స్క్రీన్ కింద కూడా, నార్మల్ ఏదైనా మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే సన్ స్క్రీన్ ప్లస్ మాయిశ్చరైజర్ హెవీ అయిపోతుంది, కానీ ఈ సన్ స్క్రీన్ చాలా లైట్ వెయిట్ కాబట్టి మీరు ఒక్కసారి అప్లై చేసుకోగానే, పైన మీరు సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నా కూడా అంత ఎఫెక్ట్ ఉండదు. సన్ స్క్రీన్ అప్లై చేసుకోగానే కింద దీని స్టిక్కీనెస్ అస్సలు ఉండదు, లైట్ వెయిట్ కాబట్టి
కింద ఇది మంచిగా బ్లెండ్ అయిపోతుంది అండ్ పైన సన్ స్క్రీన్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ చాలా మాయిశ్చరైజర్స్లో లైక్ నోస్ మీద స్పెషల్లీ స్వెట్ వస్తూ ఉంటుంది మాయిశ్చరైజర్ రాసుకున్న వెంటనే. అండ్ ఈ సన్ స్క్రీన్తో అసలు అది ఉండనే ఉండదు. అండ్ నా స్కిన్ మీద నేను అప్లై చేసినప్పుడు అది లేదు, కానీ మెనీ సన్ స్క్రీన్స్తో అది ఉంది. వేరే వేరే నేను సన్ స్క్రీన్స్ అయినా లేకపోతే మాయిశ్చరైజర్స్ అయినా యూస్ చేసినప్పుడు అది ఉంది, కానీ దీంతో అస్సలు ఉండదు. అండ్ దీన్ని చెప్పాలి అంటే ఎన్ని డేస్ ఉంటుంది ఈ మాయిశ్చరైజర్, పర్టికులర్లీ మీకు ఎన్ని డేస్ లాస్టింగ్ వస్తుంది అని అంటే ఒక 1 month ఆర్ 1.5 month కూడా మీరు హ్యాపీలీ యూస్ చేయొచ్చు. ఇది 399 రూపీస్కే కాబట్టి మీరు హ్యాపీగా యూస్ చేయొచ్చు. అండ్ ఈ పర్టికులర్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నప్పుడు సన్ స్క్రీన్స్ తోటైనా వేరే అదర్ స్కిన్ క్రీమ్స్ తోటైనా మీరు చాలా కాన్షియస్గా ఉండాలి. ఈ మాయిశ్చరైజర్ అని కదా మోస్ట్లీ ఎవరు చెప్పరు, బట్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇలాంటి క్రీమ్స్ యూస్ చేసినప్పుడు. కామెంట్ సెక్షన్లో మీరు ఇంకేమైనా ఈ మాయిశ్చరైజర్ గురించి అయినా లేకపోతే వేరే ఏదైనా స్కిన్ కేర్ గురించి అయినా ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే హ్యాపీగా అడగొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.